అంటే భజించువారు అంటే అమ్మవారిని పూజించే వారికి ఇంద్ర పదవి సైతం అనుగ్రహింపగల అమ్మవారు, మానవులు కోరిన కోరికలన్నీ తీర్చగలిగిన అమ్మవారు, విష్ణువు యొక్క రెప్పపాటు కాలాన్ని పూర్తిగా రెప్పపాటు కాలాన్ని మాత్రంతోనే అన్నీ అనుగ్రహించగల, విష్ణుమూర్తికి సైతం మన్మథ బాధను ఇవ్వగలిగిన అమ్మవారి యొక్క ఓరచూపు నాయందు కొంత పడగాక, దానివల్ల నా యొక్క ధనధాన్యాభివృద్ధి కలుగుగాక అని భూత్యై భవేన్మమ అంటే అన్ని రకముల విజయాలు నాకు కలుగుగాక అని అంటూ 3వ శ్లోకం ప్రార్థన. 4వది కాళాంబుదాలి లలితో రసికైటభారే ధారాధరే స్ఫురతయా తటిదంగనేవ మాతస్సమస్త జగతా మహనీయమూర్తి భద్రాని మే దిశతు భార్గవనందనాయ. భార్గవ మహర్షి కుమార్తెగాను అమ్మవారిని పిలుస్తారు కదా, అలాగా మబ్బుల మధ్యలో మెరుపుల వలె నీలమేఘశ్యాముడైన విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం, విష్ణుమూర్తి నీలమేఘశ్యాముడు కదా, ఆయన వక్షస్థలంలో మెరిసిపోతూ ఉన్న అమ్మవారు కనిపిస్తోంది. వక్షస్థలమునందు వెలసిలిన ఆ అమ్మవారు మహనీయమూర్తి ఎవరైతే ఉందో సకల జగన్మాత శ్రీ మహాలక్ష్మి నాకు సమస్త శుభములను గూర్చుగాక కలిగించుగాక, భద్రానిమే దిశతు సమస్త శుభములను నాకు కలిగించుగాక అని ప్రార్థనిస్తున్నారు. 5వ శ్లోకం బాహ్యంతరే మురజిత శ్రిత కౌస్తుభేయ హారావలీవ హరిణీల మయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాల కళ్యాణమావహతు మే కమలాలయాయా. శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలమునందు కౌస్తభమణి అని ఒకటి ఉంటుంది. ఆ కౌస్తభమణి దగ్గరే ఆశ్రయించి వక్షస్థలంలో అమ్మవారు ఉంటుంది. ఆ కౌస్తుభమణి ఇంద్రనీలాలతో ఉంటుంది. ఆ ఇంద్రనీల యొక్క విశేషం ఏంటంటే ఎటువంటి కోరికనైనా ఇవ్వగలిగినది. దాన్ని చూసి కోరిస్తే చాలు. అలా ఉన్న ఇంద్రనీల మాల పక్కనే ఉన్న వక్షస్థలంలో కూర్చుని ఉన్న మహాలక్ష్మి ఆ చూపు నా మీద కూడా కొంత వేసి నా శ్రేయస్సుని కలిగించు అని అడుగుతున్నారు. దాని తర్వాత ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమార్దిని మన్మథేన మయ్యాపతే తదిహ మంధరమీక్షణార్థం మందాలసం చ మకరాలయ కన్యకాయాః. ప్రాప్తం పదం ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమర్దిని